వైసీపీలో ఒక వింత వాతావరణం నడుస్తోంది. పార్టీలో సీనియర్లు తమ వారసులను రంగంలోకి దించుతామంటే జగన్ ఒప్పుకోవడం లేదు. కానీ పార్టీలో వివాదాస్పద నేతలు మాత్రం తమ వారసులను ఇట్టే ప్రకటిస్తున్నారు. దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు సీనియర్లు. అంతా వింతలా ఉందని చెబుతున్నారు. తమకు మాత్రం ఆంక్షలు విధించి బూతులు మాట్లాడే నేతలకు మాత్రం ఏంటి స్వేచ్ఛ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి కొడాలి నాని రాజకీయ వారసుడిని ప్రకటించారు. మరో మాజీ మంత్రి పేర్ని నాని 2034 ఎన్నికల్లో కొడాలి నాని సోదరుడు కుమారుడు అర్జున్ గుడివాడ నుంచి పోటీ చేస్తారని చెప్పుకొచ్చారు. ఇదే కొడాలి నాని గత ఎన్నికలకు ముందు మచిలీపట్నం నుంచి పేర్ని నాని కుమారుడు కిట్టు పేరును ప్రకటించారు. అదే సమయంలో కొందరు సీనియర్లు అడిగితే మాత్రం జగన్ నో చెప్పారు. ఇప్పుడు తాజాగా కొడాలి నాని వారసుడు ప్రకటనతో సీనియర్లు రగిలిపోతున్నారు. 2024 ఎన్నికల్లో తమ వారసులను పోటీ చేయించాలని చూశారు చాలా మంది నేతలు. ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం ఇలా ఈ జాబితాలో చాలామంది నేతలే ఉన్నారు. కానీ జగన్ మాత్రం పేర్ని నాని, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వారికి మాత్రమే తమ వారసులను బరిలోకి దించేందుకు అనుమతిచ్చారు. అప్పట్లోనే సీనియర్లు మండిపడ్డారు. తాము క్రియాశీలకంగా ఉండగా వారసులను రాజకీయంగా యాక్టివ్ చేస్తామనుకుంటే అధినేత అనుమతి ఇవ్వకపోవడం ఆవేదన వ్యక్తం చేశారు. లోలోపల బాధపడిపోయారు. ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని కొడాలి నాని వారసుని ప్రకటించేశారు. అధిష్టానం నిర్ణయంతో సంబంధం లేకుండా కనీసం అధినేతను సంప్రదించకుండా ఈ ప్రకటన చేయడం ఏంటనేది ఇప్పుడు వైసీపీ సీనియర్ల నుంచి వస్తోన్న మాట. అసలు కొడాలి నాని గత 2 ఏళ్లుగా నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. అక్కడ టీడీపీ ఎమ్మెల్యే దూకుడుతో ఉన్నారు. కనీసం పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం లేదు. ఇప్పుడొచ్చి ఆయన పోటీ చేస్తారు, తర్వాత వారి అన్న కుమారుడు పోటీ చేస్తాడు అంటూ ప్రకటన చేయడం ఏంటి అనేది వైసీపీ సీనియర్ల నుంచి వినిపిస్తున్న మాట. పేర్ని నానికి ఉన్న స్వేచ్ఛ తమకు లేదా అని చాలా మంది సీనియర్లు మండిపడుతున్నారు. శ్రీకాకుళంలో తమ్మినేని సీతారాం లాంటి నేత అయితే తనను నియోజకవర్గ ఇన్ఛార్జి నుంచి తప్పించి జూనియర్కు అప్పగించడంపై రుసరుసలాడుతున్నారు. ఆయన ఒక్కరే కాదు, సీనియర్లంతా ఇప్పుడు వైసీపీ అధినేత తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.